ఇప్పుడు మనకు తెలియని విషయాల గురించి మనం కాన్ఫిడెంట్గా మాట్లాడితే జీవితం ఎట్లా సంకనాగిపోతుంది అనేది ఇంతసేపు చాలా నవ్వుకొని దాని ఎక్స్టెన్షన్గా ఇది. ఇప్పుడు నవ్వుతామో లేదు తెలియదు, ఎందుకంటే అది రికార్డ్ చేయడం మొదలు పెట్టగానే మన దాంట్లో ప్లకార్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఇదేంది అన్ఫార్చునేట్ అంటే ఇంగ్లీష్ రాదు మనకు, ఒప్పుకుంటే సరిపోతుంది, పరాయి భాష ఇది. ఆర్కే నారాయణన్ అన్న ఒక గ్రేట్ ఆథర్ ఉన్నాడు, మాల్గుడి డేస్. అతని పుస్తకం చదివితే నాకు ఒక్క ముక్క అర్థం కాలే. ఆ తర్వాత నేను ఎవరితో అన్నాను, ఆర్కే నారాయణ బుక్ మై డేస్ చదివితే నాకు హెడేక్ వచ్చింది సార్ అన్నాను. అది స్వాభావికమమ్మా అని అట్లెట్ చెప్తున్నారంటే, మన భారతీయులు ఎవరైతే ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇంగ్లీష్ కనుక నేర్చుకుంటే విదేశీయుల కంటే ఎక్కువ నేర్చుకుంటారు, తక్కువ నేర్చుకుంటారు. విదేశీయులకు ఎంత వచ్చి అంత నేర్చుకోలేము మనం. మనకి అది ఎగ్జాక్ట్గా ఎలా మాట్లాడో తెలియదు, మనం అతిగానే మాట్లాడతాం లేదా రాదాన్ని కుంగిపోతాం అట్లా. సో ఈ ఇంగ్లీష్ భాష అనేది మన జీవితాల్లో అట్లా పెనవేసుకుపోయింది, అది తెలియకుండా చాలామంది వాడతారు. ఎంతసేపు నువ్వు ఏదో చెప్తున్నావు చెప్పది కాదు, ఫస్ట్ సూపర్ స్టిషన్ దాంతో స్టార్ట్ చేద్దాము. ఆ సూపర్ స్టిషన్ అంటే ఏం లేదు, అంటే ఒక నేను అది కాకుండా వేరే చెప్తా. అది ఓకే. నేను ఒక ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటున్నా, అంటే డిక్షనరీ చదువుతుంది ఎవ్రీడే. డిక్షనరీలో ఒక పదానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు ఉంటాయి, అంటే ఒక పదానికి సమాన అర్థకాలు ఉంటాయి. అయితే నేను ఎఫిజీ అంటే మోడల్ అనే దానికి కొడితే ఎఫిజీ అని కూడా వచ్చింది, EFFIGY ఎఫిజీ. మోడల్ అని కొడితే డిక్షనరీలో నైట్ పడుకుంటప్పుడు ఈ మామూలుగా మొబైల్ చదువు పడుకుంటప్పుడు నా మనసులో ముద్రించకపోయింది. మోడల్ అంటే ఎఫిజీ అనే పదం కూడా ఉంది, మోడల్ అని. మోడల్ అంటే ఏంది, ఇప్పుడు ఒక సినిమాలో మోడల్ ఉంటుంది కదా, అది ఎఫిజీ. ఆ తర్వాత నేను కొంతకాలం తర్వాత నాకు ఎవరిదైనా ఒక అమ్మాయి పెయింటింగ్ వేస్తే బాగుండని ఒక థాట్. సో నాకు ఒక ఆవిడ పరిచయం అయింది, భరతనాట్యం డ్యాన్సరు. తర్వాత నేను ఆమెనండి, నేను ఇట్లా పెయింటింగ్స్ వేస్తాను, నేను మీకు నా ఐడియా చెప్తాను, నాకు భయం వేస్తుంది అడగాలంటే. అంటే అడిగితే ఏమంటారు అది మనకు భయం ఉంటుంది కదా. అసలు సిటీకి అప్పుడు కొత్తగా వచ్చినాయి కొత్త సరే. ఆ తర్వాత మొన్న కూడా ఒకరిని అడిగాను కదా ఈవెంట్లో, ఒక అబ్బాయిని అడగలేదు నేను, కథక్ డ్యాన్సర్. అట్లా నేను కొన్నిసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే నేనేం చేశాను, నా మొబైల్ దగ్గర ఇట్లా స్మార్ట్ ఫోన్ కాదు ఉంటే, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్న ఉద్దేశంతో నేను ఫస్ట్ మెసేజ్ పెట్టాను, ఐ వాంట్ టు డ్రా యూ బికమ్ మై ఎఫిజీ అని పెట్టాను. తను ఫోన్ చేసి ఒక బండ బుద్ధులు తిట్టి ఇంకొకసారి కాల్ చేసుకుని కాలు కొడతా అని పెట్టేసింది. నేను ఘోరంగా షాక్ తిని నేను ప్యారలైజ్ అయిపోయి నేను ఏమంత బూత్ మాట అన్నాను. అంటే మా ఫ్రెండ్ వచ్చాడు మహేందర్, వస్తే ఏమైందిరా అంటే, నేను ఏమనలేదురా, నాకు నీ బొమ్మేయాలి ఉంది, నువ్వు నాకు మోడల్గా ఉండని పెడితే ఇంత ఫీల్ అవుతారు ఏందిరా వీళ్ళు. చూడు నేను ఎట్లా చెప్తున్నా, నేను నా మనసులో ఉన్న భావన అది. ఆ తర్వాత ఒక 15 days 20 days గడిచిన తర్వాత నేను ఒక ఇంగ్లీష్ బాగా తెలిసిన మిత్రుడికి ఇస్తే, అట్లా పెట్టొద్దు కదా తప్పు అన్నాడు. నేనేం తప్పు పెట్టానంటే, గ్రామటికల్ మిస్టేక్స్ కాదు, ఎఫిజీ అంటే దిష్టి బొమ్మ. దరిద్రుడా, నువ్వు ఏమడుగుతున్నావు నన్ను, నువ్వు నా దిష్టి బొమ్మగా ఉండు అంటే దిష్టి బొమ్మ కూడా మాడలే కదా, సమానార్థకం అది. అందుకని ఏదైనా సమగ్రంగా తెలుసుకొని, ఇప్పుడు జయశంకర్ ఎవరైతే ఉన్నారో ఈజ్ డిప్లొమాట్, ఆచితూచి మాట్లాడతాడు, ఏ పదం ఎంత వేయాలి, ఎక్కడ ఏ పదం వాడాలి అట్లా. అందుకని భాష రాకపోతే ముందే చెప్పండి, నేను మాట్లాడే దాంట్లో తప్పు దొర్లితే దయచేసి తప్పుగా తీసుకోవద్దు. ఐఎమ్ నాట్ వెల్ వర్స్డ్ విత్ ద లాంగ్వేజ్. ఒక్కోసారి జరగవచ్చు. ఇప్పుడు నరేంద్ర మోదీ ఇనిషియల్ డేస్లో ఐఎమ్ వెరీ పెసిమిస్టిక్. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్లో అప్పుడప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాడు. ఐఎమ్ పెద్ద సభ పెట్టాడు గుజరాత్ ఎకానమీకి సంబంధించింది. ఐఎమ్ వెరీ పెసిమిస్టిక్ అబౌట్ దిస్ గుజరాత్ సమ్మేళనం అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. పెసిమిస్టిక్ అంటే ఏంది, ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాహ దృక్పథం, పెసిమిస్టిక్ అంటే పక్కా సంకనాగిపోతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి నువ్వు కారు నడుపుతున్నావు అనుకో, ఐఎమ్ పెసిమిస్టిక్ అబౌట్ హిస్ డ్రైవింగ్ అంటే పక్కా గుర్తాడు, వీడు సంకనాగి పెడతాడు అనే డౌట్ రావడం అనమాట. సో ఒక్కొక్కసారి మనం తెలిసి తెలియక తప్పు చేసిన సవరించుకోవడం ఉంటుంది. కానీ కొందరు ఉంటారు, దే క్లోజ్ దేర్ డోర్స్, దే డోంట్ వాంట్ టు లెర్న్, వాళ్ళకి తెలిసిందే ఫైనల్ అనుకుంటారు. అట్లా చాలా అవస్థలు పడతారు. వాళ్ళు అట్లీస్ట్ క్రాస్ చెక్ చేసుకోరు. వాళ్ళ మాటల వల్లనే, వాళ్ళు యూజ్ చేసిన పదాల వల్లనే వాళ్ళ మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి అని వాళ్ళు ఎప్పుడు తెలుసుకోరు. నేనేమనలే అనే ఉంటారు. కానీ ఆ అన్నదే డ్యామేజ్. ఇప్పుడు ఎఫిజీ నేనేమన్నా, ఆమె ఆశ దొబ్బకపోయానా, ఎఫిజీ అన్న అంతే. కానీ ఎఫిజీ అర్థం తెలిస్తే నేను షాక్ తిన్నా, అరే ఎంత తప్పు చేశాను అసలు. నేను తర్వాత తనకి ఒక ఫ్రెండ్తో రాయించి
నేను రాసుకొని నేను ఐ సిన్సియర్లీ ఐ అపాలజైజ్. సో నేను ఇంగ్లీష్ నేర్చుకునే ప్రక్రియలో ఐ రెడ్ ద డిక్షనరీ అండ్ దట్ ఈస్ ద సినానిమ్ ఫర్ ద మోడల్. సో అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ యూస్డ్ దట్ వర్డ్. సో ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ టు హర్ట్ యూ అని చెప్పిన తర్వాత షీ ఆల్సో అండర్స్టూడ్. సో మోస్ట్ వెల్కమ్, రైట్ నౌ ఐఎమ్ లీవింగ్ అమెరికా, సో ఐ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 6 months, దెన్ విల్ డూ ఏ ప్రాజెక్ట్ అని చెప్పిన తర్వాత ఆ తర్వాత అది మర్చిపోయినాం. తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారు మనం అంటే నేను చెప్పేది ఏదైనా మిస్టేక్ జరిగితే దాన్ని మనం మార్చుకోవాలి, మొండి పట్టుకెళ్ళకూడదు. తర్వాత ఏదో చెప్తున్నాను, నాకు ఒక ఫ్రెండ్ ఒక బిజినెస్ ఐడియా చెప్పాడు. ఐడియా చెప్తే ఇలా చేద్దాం అనుకుంటాను, ఎలా ఉంటుంది, జస్ట్ ఒపీనియన్ షేరింగ్ అనమాట. ఓకే బాగానే ఉంది, దీని మీద ఆల్రెడీ ఒక అతను కూడా వర్క్ చేసిండు, అంటే ఈ ఐడియా మీద వర్కౌట్ చేశాడు. సో మంచి అవగాహన ఉంది, సో నేను అడుగుతాను, మనం కలిసి మీరిద్దరు డిస్కస్ చేసుకొని పరిచయం చేస్తా అని చెప్పారు. ఓకే ఫైన్. అతను యూకేలో ఒక 20 years ఉన్నాడు, రీసెంట్గా హైదరాబాద్కి వచ్చాడు. నేను అడిగా మా ఫ్రెండ్ ఒక అతను ఇది సేమ్ ఒక బిజినెస్ ప్రపోజల్ మీద వర్కౌట్ చేస్తుంది, మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇద్దరు ఐడియా షేర్ చేసుకోండి అంటే, యా వై నాట్, వచ్చేస్తా అని చెప్పి ఇద్దరిని తీసుకెళ్ళి ఒక హోటల్లో మినర్వా కాఫీ షాప్లోకి వెళ్ళి కూర్చున్నాను, పరిచయం చేశాను. మార్నింగ్ పరిచయం చేయగానే చెప్పాను మేడం, రంజిత్కి నేను బిజినెస్ ప్రపోజల్ చెప్తాను, అన్ఫార్చునేట్లీ అతనికి మీరు కూడా దాని మీద వర్కౌట్ చేశారని చెప్పాడు. సో అన్ఫార్చునేట్లీ మీరు రీసెంట్గా యూకే నుంచి ఇండియాకి వచ్చేది తెలిసింది. సో అట్లా అన్ఫార్చునేట్గా చాలా ఆనందం అనిపించింది. తర్వాత సో మీరు ఎప్పటి నుంచి చేశారు అని చెప్పేసిన తర్వాత ఆ అన్ఫార్చునేట్లీ తెలియకుండా 4-5 సార్లు వాడాడు అసలు ఇనీషియల్ కన్వర్జేషన్లోనే. నాకు అసలు ఫస్టే అతను యూకే నుంచి రావడం వల్ల అతను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడాడు ఆబ్వియస్లీ. సో అది విన్న తర్వాత వీడికి కూడా నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడాలనిపించింది, ఏమో తెలియదులే కానీ అన్ఫార్చునేట్ అర్థం తెలియకుండా 10 సార్లు వాడాడు. తర్వాత అతను ఎక్స్ప్రెషన్ ఏంటంటే వీడికి ఇంగ్లీష్ వచ్చా లేకపోతే నేను రావడమే అన్ఫార్చునేట్ అనుకుంటా, మొత్తానికి కన్ఫ్యూజ్ అయ్యాడు. సీరియస్ చెప్తున్నాడు కదా మ్యాటర్. అయితే ఏంట్రా ఆయన అదే నా ఉద్దేశం ఏంటంటే, నేను సడన్ గా కలిశాను అన్న ఉద్దేశంతో చెప్తూ నేను మనసులో కరెక్ట్ గానే అనుకుంటున్నాను. కానీ చాలా మంది మంచి ఉద్దేశాలు ఉన్నాయి, కానీ వాళ్ళ భాష బాగాలేదయ్యా, వ్యక్తీకరణ, అభివ్యక్తి బాగా. ఆయన ఉద్దేశం ఏంది, యాదృచ్ఛికంగా నేను మా ఫ్రెండ్కి చెప్తుంటే మీరు కూడా అదే టాపిక్ మీద అదే ప్రాజెక్ట్ ప్రపోజల్ మీద వర్క్ చేశారు కాబట్టి ఓకేనా, అదృష్టం కొద్దీ మీరు అక్కడి నుంచి ఈ టైంకి అది చెప్పాలనుకున్నాడు వాటి దృష్టిలో. కానీ అది చెప్పింది ఏంది, అన్ఫార్చునేట్ గా మీరు కూడా దాని మీద వర్క్ చేశారు, అన్ఫార్చునేట్ గా రీసెంట్ గా హైదరాబాద్ వచ్చారు అంటే. నిన్ను రంజిత్ నాకు మిమ్మల్ని పరిచయం చేయడం అదృష్టం అంటే, మీరు దురదృష్టపరంగా వచ్చేసారు హైదరాబాద్కి, అందుకని ఈ మీటింగ్ జరగడం కూడా చాలా దురదృష్టం అని చెప్తున్నారు యాక్చువల్ గా. ఇప్పుడు ఇదే కదా ఏది సినిమాలో 3 Idiots లో చమత్కారం ఉన్న చోట బలాత్కారం, ఎక్కడెక్కడ చమత్కారం అంటే అక్కడ బలాత్కారం ప్రింట్ చేస్తారు. ఆజ్ బలాత్కార్ హువా సబ్కో అంటాడు వాడికి తెలియదు, వాడి ఉద్దేశం మంచిదే కానీ ఎంత తప్పు జరిగింది. అందుకని ఇప్పుడు ఎవరెవరైతే సమాజంతో పనిచేయాలనుకుంటున్నారో, మానవ సంబంధాలు బాగుండాలని అనుకుంటున్నారో, ఫస్ట్ భాషను సంస్కరించుకోవాలి. నీకు రాంది వాడకు, తెలిసింది వాడు, దాన్ని అప్పుడు ఎవడు ఏమనుకోడు. అందుకని ఏదైనా నేను ఎక్కడన్నా మీటింగ్కి వెళ్తే నేను చెప్తాను. సో ఐ have not studied in the English medium, but out of curiosity I have been trying to understand the essence of language in various forms and types. So communication is one way. So if I commit any mistake, whether it is grammatical or syntax, please let me know. Right. I stand corrected. సేమ్ స్టేట్మెంట్ మనం టెడెక్స్ లో ఫస్ట్ దీంతో చెప్పాను. అంటే ఎక్కడ నానెస్ట్గా చెప్తా, ఎందుకు మొహమాటం రాదు బై. కొన్నిసార్లు నేను ఇప్పుడు ఇంగ్లీష్ టాక్ చేస్తున్నా, నాకు కొన్నిసార్లు మైండ్ ఆగిపోతుంది. ఐఎమ్ అనేబుల్ టు ఫ్రేజ్ ఏ సెంటెన్స్. మన తెలుగులో కరెక్ట్గా తెలుసు. ఉదాహరణకి మొన్న ఒక దగ్గర ఆగిపోయినా, సో ఏదైనా పని చేసినప్పుడు సాధ్యాసాధ్యాలు ఆలోచించుకొని చేయాలి, ఇది నేను ఇంగ్లీష్లో చెప్పలేకపోయినా. నువ్వు చెప్పు చూద్దాం. పాసిబిలిటీస్, సాధ్యాసాధ్యాలు అంటే అటువంటి పదం ఏంటంటే నేను మొత్తం స్కాన్ చేస్తే నాకు దొరకలేదు. అప్పుడు వీ హ్యావ్ టు చెక్ ద పాసిబిలిటీస్ విత్ వైల్ వీఆర్ అటెంప్టింగ్ టు డూ ఎ వర్క్. మనం ఇనిషియల్గా ఇంగ్లీష్ ఒకలా మాట్లాడతాం, రిఫైన్ అవుతున్న కొద్ది చాలా అందంగా మారుతుంది లాంగ్వేజ్. అది నీ తెలుగులా ఉండదు. ఇంగ్లీష్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్. అది రాను రాని తెలుస్తుంది. ఇనిషియల్గా తెలుగులాగే మాట్లాడతారు. అరే కమ్ రే, నో రే, ఐ డోంట్ వాంట్ టు కమ్ రే, నో వై, నో ఐఎమ్ వెరీ లేజీ రే, జస్ట్ నో ఐ వోక్ అప్ రే.
అది ఇంగ్లీషే కదా. ఇంగ్లీషే. ఇప్పుడు దీన్ని ఇంజనీరింగ్ ఇంగ్లీష్ అని పిలుస్తారు. వేర్ ఆర్ యూ గోయింగ్ రే? నేటివ్ ఇంగ్లీష్. తెలుగే. Native ఎక్కడ పోతున్నావురా? వేర్ ఆర్ యూ గోయింగ్ రే? కాలేజీకి రా. కాలేజీ రే. అది ఇప్పుడు ఎందుకు పోతున్నావు? వై ఆర్ యూ గోయింగ్? నేను సినిమాకి వస్తావా? యూ వాంట్ కమ్ టు మూవీ? రాను రా, ఐ డోంట్ వాంట్ రా. అంటే ఇది సేమ్ తెలుగులో ఎట్లుందో అట్లనే, బట్ ఇంగ్లీష్. తెలుగు స్లాంగ్ లో ఇంగ్లీష్ ఇప్పుడు జయశంకర్ గారిని, అర్ణవ్ గోస్వామి, దే స్పీక్ లైక్ నేటివ్ ఇండియన్స్, బట్ దేర్ లాంగ్వేజ్ ఈజ్ స్టాండర్డ్ చాలా. ఇప్పుడు ఆనంద్ రంగనాథన్ ఇంగ్లీష్ కానీ, సుధాంశు త్రివేది ఇంగ్లీష్ కానీ, లేకపోతే సాయి దీపక్, అడ్వకేట్ సాయి దీపక్ ఇంగ్లీష్ కానీ, నవీన్ కోహ్లీ ఇంగ్లీష్ కానీ, తర్వాత రాహుల్ శివశంకర్ ఇంగ్లీష్ కానీ, నేను విన్నప్పుడు నాకు తెలుస్తుంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో. నేను పరిపూర్ణంగా గ్రాస్ప్ చేస్తున్నా, కానీ పరిపూర్ణంగా డెలివర్ చేయలేదు నేను, ఎందుకంటే నాకు ఆ ఇంగ్లీష్ బేస్ లేదు కదా. ఇప్పుడు అందుకే ఇంగ్లీష్ టాక్ స్టార్ట్ చేసిన. ఎందుకంటే మనం రాదు 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 అనుకోవడం మానేసి ప్రయత్నం చేయాలి. నా జీవితంలో వితౌట్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ ఐ వాంట్ టు రైట్ ఏ నావెల్ ఇన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. అది ఆనెస్ట్ ఒక అటెంప్ట్. చాట్ జీపీటీ చేస్తే అది కరెక్ట్ చేసి ఇస్తుంది, లేదా మనకంటే బెటర్ రాస్తుంది. మనది కాదు కదా అది. తెలుగేమో మనకు వచ్చిన భాష కాబట్టి చాట్ జీపీటీ కంటే నేను బాగా రాయగలను. నాకు ఫ్రేజెస్ తెలుసు, ఇడియమ్స్ తెలుసు, ఎక్స్ప్రెషన్ తెలుసు. ఇప్పుడు శ్రీశ్రీ గారు మహాప్రస్థానం రాసినప్పుడు ఆ మహాప్రస్థానానికి యోగ్యతాపత్రం అని తెలంగాణ రాశారు. అంటే సర్టిఫికేషన్. యోగ్యతను ఏమంటారు ఇంగ్లీష్లో? అది సర్టిఫికేట్ కదా. సర్టిఫికేషనే. ఇప్పుడు సర్టిఫికేట్ అంటే యోగ్యతా పత్రం, కరెక్ట్. సో ఇది నా సర్టిఫికేట్. అందులో అది తెలంగాణ ఇలా రాస్తారు. ఏం రాస్తారంటే, ఇది వెరీ అన్యూజువల్ వే ఆఫ్ పుట్టింగ్ థింగ్స్. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మీరు ఎంత నిశ్శబ్దంగా ఉండాలంటే అని చెప్తూ తెలంగాణ ఇలా అంటారు, ఒకవేళ మీరు నడుస్తున్నప్పుడు తెలుసో తెలియకో మీ యొక్క కాలు చీమ మీద పడితే మీ కాలు కింద నలిగిన చీమ యొక్క ఎముకల విరిగిన చప్పుడు వినేంత నిశ్శబ్దంలో చదవండి అంటే. చూడు ఎంత బాగుంది అసలు. అంటే ఇంక అంతకంటే అంటే మనిషి చీమకు అసలు ఎముకలు ఉంటాయా? ఉండవు. కానీ నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. అంటే అటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ సైలెన్స్, ఒక సోలెమ్ సైలెన్స్లో నువ్వు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ వాట్ శ్రీశ్రీ ఈజ్ సింగింగ్ ఇన్ దిస్ బుక్. అదర్వైజ్ ఇది ఒక నీకు ఆర్డినరీ ఒక పుస్తకం లాగా తోస్తుంది. అందుకని భాష ఇంపార్టెంట్. ఈ ప్రపంచంలో 90% మంది భాషని వాడుక భాషగా ఉపయోగిస్తారు. ఏమ్మా తిన్నావా, పడుకున్నావా. కానీ భాషని నువ్వు ఎటిమలాజికల్గా అంటే ప్రామాణికంగా పరిభాషగా నేర్చుకోవడం వేరే ఉన్నది. చాలా మంచి ప్రక్రియ. అంటే నీ మనసుని ఉద్దీపన చేసుకోవడానికి నీ మానవ సంబంధాలు మెరుగుపడతాయి, నీ వ్యాపార సంబంధాలు, ప్రొఫెషనలిజము, నువ్వు ఏదైనా వ్యక్తీకరిస్తున్నప్పుడు, ఏదైనా చెప్తున్నప్పుడు ఎవ్రీథింగ్ అన్నీ సెటిల్ అయితే ఆశ్చర్యపోతాయి. ఎవరికైతే నోరు మంచిగా ఉందో వాడి ఊరు మంచిగా ఉంటుందని ఓల్డ్ సామెత ఉంది. ఇది ఎవరన్నా కళ్ళు మూసుకొని చెక్ చేసుకోండి. నోరు మంచిగా ఉన్న వాడి ఊరు బాగుంటుంది, ఊరిలో వాడి స్థానము బాగుంటుంది. అందుకని నీ మనసులో ఏముందో పక్కన పెట్టి అట్లీస్ట్ సే గుడ్ వర్డ్స్. డోంట్ అంటే పాయిజన్. మనం ఒకరిని దురుసుగా అనడం కానీ, కొందరితో చనువు ఉంటే ఎదుటి వ్యక్తికి నువ్వు కన్విన్స్ చేయగలిగే ఉద్దేశం అంటే, నేను ఊరికే అంటున్నా. ఉదాహరణ, నేను నా బిడ్డను తిట్టాను అనుకో, తను హర్ట్ అవ్వదు అని ఎక్కడో నాకు ఒక ఫీలింగ్ ఉండి నేను ఏదో అంటా తప్ప నిజంగా గాయపడటం నాకు ఎందుకుంటే చెప్పు, ఇంపాసిబుల్. అది నిజంగా ఒక వ్యక్తి నిజంగా గాయపడితే అది జీవితంలో అసలు అలాంటి మాటలన్నా కూడా అట్లా చనువు అంతే. జస్ట్ ఒక్కొక్కరితో చనువు ఉంటుంది అట్లా. అందుకని అది వెరీ స్పెషల్ కేస్. ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ఎవ్రీబడి అట్లా. అందుకని భాషని పర్టికులర్లీ ఇంగ్లీష్ కానీ లేకపోతే హిందీ కానీ. ఇంకో ఎగ్జాంపుల్ కూడా సేమ్ పర్సన్ తోటి అయింది. అయితే ఒకరితో మాట్లాడుతున్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ప్రపోజల్ నచ్చితే ఎస్ సరే నో కానీ చెప్పకుండా యాక్చువల్గా కొంచెం సమాధానం, అంటే నేనేమన్నా కొంచెం డిప్లొమాటిక్గా ఉండాల్సిందంటే నేను ఎప్పుడు కూడా అట్లా మాట్లాడను అన్నాడు. అయితే అట్లా ఎందుకురా అంటే, అట్లా నాకు అసలు అలవాటే లేదన్నాడు. అసలు నువ్వు డిప్లొమాటిక్ అంటే ఏమనుకుంటున్నావు అంటే, అదేగా హై రైజ్ అంటే గట్టిగా మాట్లాడుతూ డిస్ప్యూట్లో మాట్లాడడం, అది కాదురా డిప్లొమాటిక్ అంటే, అది కాదురా. బేసికల్గా అది మనం చెప్పేదాన్నే చాలా స్మూత్గా గ్రేస్ఫుల్గా కన్వే చేయడం అనేది ఉంటుంది. ఎస్ నో అని హార్ష్గా చెప్పకుండా. డిప్లొమాటిక్ అంటే అది వేదిరా అంటే ఓ అదే అంటే తెలుసుకోకుండా ముందే నీకు తెలిసిన జవాబు ఫైనల్ కాదు. నేను నా ఆర్ట్ పెయింటింగ్స్ని గ్యాలరీస్కి ఆర్టుల్లో మోసుకుని పోయి, నా ఉద్దేశం ఎంత బాగుంది, ఐ వాంట్ టు హోల్డ్ మై ఎగ్జిబిషన్ ఇన్ గ్యాలరీ అని అనుకునే ఉద్దేశం ఎంత మంచి ఉద్దేశం. నా భాష దరిద్రంగా ఉన్నది, నాకు ఏ విషయం పూర్తిగా తెలిసి సావదు.
ఆమెకి వెళ్తే ఆమె చక్కగా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట, ఆమెకు తెలుగు వచ్చి సావదు. ఇంకా చూడు నా కథ. వాట్ యు వాంట్ మిస్టర్ ఖాన్ అంటే ఐ పెయింటెడ్, ఐ డన్ నైస్ అండ్ ఎగ్జిబిషన్ ఐ వాంట్ అండ్ ఐ వాంట్ టు సెల్. నేను చెప్పిన నాకు ఫియర్ లేదు కానీ భాష రాదు. ఇదంతా అయిపోయిన తర్వాత ఆమె అన్నది ఓకే లెట్స్ హ్యావ్ అన్ అగ్రిమెంట్ అండ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ విల్ ఒక కన్సైన్మెంట్ లాగా చేద్దాం. వాట్ యు సే అన్నది. అగ్రిమెంట్లు అట్లా నాకు ఇష్టం ఉండదు మేడం అని చెప్పి. అగ్రిమెంట్ అంటే నాకు నెగిటివ్ అర్థం ఉంది. అంటే ఈమెదో నా నుంచి లాగేసుకుంటది. సినిమాలో చూసినట్టు బలవంతంగా ఇది కనిపిస్తుంది నాకు. ఆ తర్వాత నాతో పాటు ఒక ఫ్రెండ్ వస్తే అతను ఇంగ్లీష్ వచ్చు. ఏమైంది వెడ్డింగ్ తీసుకుందా ఆవిడ, నేనే కదా పంపించింది. అదొక ఫేమస్ ఆర్ట్ గ్యాలరీ ఇప్పటికి ఆవిడ ఉంది, కొంచెం వయసు మళ్ళీంది అనుకో. అయితే ఇట్లా అగ్రిమెంట్ అని పిచ్చి పిచ్చిగా వాగింది. ఇది మర్చివి కాదురా అసలు. ఆమె అన్నది తెలుగులో చెప్తే ఏంటంటే మన ఇద్దరం ఒక పరస్పర అంగీకారానికి వద్దాము, ఒక పద్ధతిలో పనిచేద్దామని చెప్తే నా కొడక నువ్వు ఒక పదం మీద నీకు అంత ఒపీనియన్ ఉంటుంది. నీకు అంటుండే మేము మాకు ఎటువంటి ఒపీనియన్ ఉంటుంది చెప్పు. మళ్ళీ పోదాంరా, నెక్స్ట్ పోదాం, ఐ విల్ కమ్ విత్ యూ, డోంట్ నువ్వు నోరు తెరవకు బాబు. మా ఎక్కడి నుంచి ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చిన క్యాన్వాస్లు వేసుకుని ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకుంటే వర్క్ ఆగిపోయా చూడు. తప్పు కదా అది, తప్పే. అందుకని నీకు తెలియదని చెప్పు. ఇంగ్లీష్ మాట్లాడుతుంటే మేడం నాకు ఇంగ్లీష్ రాదు, లెట్ మీ కాల్ మై ఫ్రెండ్, హీ విల్ మేక్ మీ అండర్స్టాండ్ అని చెప్పు. అప్పుడు ఎవ్వరూ తప్పుగా అనుకోరు. రాదు అని చెప్పిన వాడిని ఎవ్వరూ కించపరచరు. వచ్చని డ్రామాలు ఆడేవాడే వాడే సంకనాగిపోతాడు. అందుకని మనకు చాలా విషయాలు తెలియదు. వీ డోంట్ నో హౌ టు కమ్యూనికేట్, వీ డోంట్ నో హౌ టు స్పీక్, వీ డోంట్ నో బేసిక్ డెకోరం అంటే తెలుసా? ఇది కూడా దానికి కూడా ఒక కథ ఉంది. సో దిస్ ఈజ్ అవర్ ఎటికెట్ అన్నాడు ఒక ఆయన. అది తెలుగులో ఏంది పదం అర్థం అని మా ఫ్రెండ్ అంటున్నాడు. వాడికి ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్ మొత్తం మాట్లాడాలి కానీ దిస్ ఈజ్ అవర్ అని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఎటికెట్ అని తెలుగులో మాట్లాడు, దాని అర్థం మనకు తెలియదు అనుకో. అంటే ఇటికెట్టు అటికెట్టు లేదా అటకెక్కు ఇట్లేదో అనుకున్నాడు వాడు బయటకు వచ్చి వ్యాఖ్య చేస్తున్నాడు. వాడు ఎంత పోజు కొడుతున్నాడు చూడు. సగం పదం ఇంగ్లీష్లో చెప్పి ఆ ఎటికెట్ అనేది మాత్రం వేరే మన తెలుగులో పదం నాకు అర్థం తెలియదు కానీ తెలుగే అది పక్క అంటున్నాడు. నేను అసలు తెలియకపోయినా ఎంత కాన్ఫిడెంట్గా చక్కగా చెప్పావు. ఎటికెట్ అంటే రివాజు అని, దిస్ ఈజ్ అవర్ ఎటికెట్ అంటే పెద్ద రివాజ్ అంటే మనం జనరల్గా చేసే ఒక పని. పెద్దల ఇంటికి రాగానే లేచి నిలబడ్డాం, ఇటు ఎవరన్నా కొత్తగా బంధువులు ఇంటికి వస్తే వాళ్ళ కాళ్ళు కడుక్కోవడం, నీళ్ళు ఇవ్వడం, ఎవరన్నా భోజనం చేయగానే వాళ్ళ మూతుడుచుకోవడం ఒక బట్. ఇది దిస్ ఈజ్ అవర్ ఎటికెట్ అంటే సాంప్రదాయంలో సబ్సెక్ట్ అనమాట. ఇది వాడికి తెలీదు, అయిపోయి నిర్ణయానికి వచ్చేసిండు. అట్లా ఇప్పుడు ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే తేడా చెప్పమని అడిగారు ఎవరు. గాంధీజీ ఫోటో పెడుతున్నాం అది ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అంబేద్కర్ ఫోటో పెడుతున్నాం. వీళ్ళిద్దరు 2 డిఫరెంట్ పార్టీస్, పొలిటికల్ పార్టీస్ అని చెప్తున్నాడు కాన్ఫిడెంట్గా. పొలిటికల్ పార్టీస్, గాంధీ పార్టీ ఏమో కాంగ్రెస్, అంబేద్కర్ పార్టీ పేరు నాకు తెలియదు, అది కమ్యూనిస్ట్ పార్టీది. అందుకని కమ్యూనిస్టులు చేసుకుని రిపబ్లిక్ డే, మరి గాంధీ పార్టీలు కాంగ్రెస్ వాళ్ళు చేసుకుంటే అది అంటే అది కరెక్ట్ అంటే 100% కరెక్ట్ అంటున్నాడు. అంటే అది చెప్తున్నాడు కాదు సార్, ఒకటేమో మనకి విదేశీ నుంచి స్వాతంత్రం వచ్చినప్పుడు అని, ఇంకోటేమో మన కాన్స్టిట్యూషన్ అదే చెప్పాడు అతను. అవును అట్లా కూడా అంటున్నాడు తప్ప ఈజ్ నాట్ కన్సిడరింగ్, ఫీల్ అవుతున్నాడు. అంటే అది కూడా ఉండొచ్చు కానీ ఇది కూడా కరెక్టే అనే చెప్తున్నాడు తప్ప ఈజ్ నాట్ కన్సిడరింగ్. మనిషికి అంతని ఈగో, ఒప్పుకుంటే తలకిరటం కింద పడితే ఏమీ కాదు, యాక్సెప్ట్ యువర్ మిస్టేక్. అందుకని భాష పర్టికులర్లీ ఇంగ్లీష్ విషయంలో కొంచెం మా బాలేశ్వరమ్మ బిడ్డలు, మా బాలేశ్వరమ్మ అని ఆమె కొత్త భాష ఏదైనా సినిమా తీస్తూ క్యారెక్టర్ ఇచ్చేవారు కన్నా ఆమె ఏదైనా 2 భాషల్లో మాట్లాడేది. అమ్మగారు పేపర్ కాగితం ఉందా చెప్పిన అదే వీరయ్య గుండె హార్ట్ ఫెయిల్ అయి చచ్చిపోయింది. ఆమె ఎప్పుడు అంతే, ఆమెకు ఇంగ్లీష్ ఏమి రాదు కానీ మాట్లాడినంత వరకు ఇట్లా ఫన్నీగా మాట్లాడడానికి ఎవరు చెప్పలే. బోల్డ్ అంది 1-2 కాదు, బట్ట క్లాత్ ఉంది అమ్మగారు అట్లా చాలా మాట్లాడేది. చాలా కొన్ని వర్డ్స్ ఉన్నాయి యాక్చువల్గా చాలా మందికి కాన్స్టిట్యూషన్ కి కన్స్పిరసీ తెలియదు. నీకు తెలుసా బిడ్డ
ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది తెలుసు. కాన్స్టిపేషన్, కాన్స్టిట్యూషన్, కాన్స్టిపేషన్ అంటే ఇది మలబద్ధకం. మలబద్ధకం. సూపర్. అట్లా ఇది బాగుంది, తెలుసు తెలియక. సో ప్రాసెస్. దిస్ ఈస్ ద రైట్ గివెన్ బై అవర్ కాన్స్టిపేషన్ అనకూడదు నువ్వు. నువ్వు గొప్పగా చెప్పినావు, కానీ నువ్వేం చెప్పినది మలబద్ధకం మనకి ఇచ్చిన హక్కు అని చెప్తున్నావు నువ్వు. అది రాజ్యాంగ విషయంలో అట్లా ఒకటి ప్రాసిక్యూషన్ కూడా ప్రాసిక్యూషన్ తేడా తెలీదు. ప్రాసిక్యూషన్, ప్రాసిక్యూషన్ రెండు సిమిలర్గా ఉన్నాయి. పన్ వర్డ్స్ అంటారు వాటిని. సిమిలర్గా వినిపిస్తే కానీ సిమిలర్ మీనింగ్ ఉండదు. ఏమని ప్రాస్టిట్యూషన్ అంటేనేమో వ్యభిచారం, ప్రాసిక్యూషన్ అంటేనేమో చట్టపరమైన ముందుకి అట్లా. రెండు ఇంత వేరే ఉంది, చాలా అసలు ఆ పోలికే లేదు. అసలు సంబంధమే లేదు. అంటే చాలా పదాలు ఉన్నాయి, చాలా పదాలు ఉన్నాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి అన్నంట, ఐ డూ మై డైలీ చోర్స్ అన్నాడు. డైలీ చోర్స్ చోర్స్. నీకు కూడా తెలియదు చోర్స్ అని? చోరీకి చోర్స్. కాదు, చోర్స్ కాదు, చూసినా చోర్సా? చోర్, సిహెచ్ఓఆర్ఈ. గుర్తురాట్లేదు, విన్నాను. చాలా మందికి తెలియదు అది. ఐ డూ మై డైలీ చోర్ అంటే వాడు పక్కన అంటే వీడు దొంగనా కొడుకు, వీడు దొంగతనాలు చేసి బతున్నాడు వాడు అనుకోడంట. చోర్ అంటే వాడు అప్పటి నుంచి 1 సంవత్సరం అయింది, వాడు దొంగగానే చూస్తున్నాడు. ఎందుకు భయ్యా నువ్వు అట్లా చూస్తున్నావు అంటే, ఆ రోజు మీరు చెప్తుంటే విన్న భయ్యా నేను మీ గురించి మీరే చెప్పినాక నాకేం డౌట్ ఉంటుంది. ఏం చెప్పిన అంటే ఐ డూ మై డైలీ చోర్స్ అంటే ప్రతిరోజు దొంగతనం చేస్తాను. నీ అబ్బా చోర్ అంటే దొంగతనం. నా ప్రతిరోజు చేసుకునే కార్యక్రమాలని చోర్స్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో. అంటే పొద్దున్నే దైనందిన కార్యక్రమాలని చోర్స్. తెలియదు వాడికి, తెలుసుకోవాలని తెలుసుకో, లేదా చెప్పిందన్న విను, అంతేగాని నీకు తెలియని దాన్ని సత్యం అనుకుంటే ఎట్లా? అట్లా అనుకునేవాడే పోతాడు ఒక ప్రదేశానికి, దానికే సంకనాయకపోవడం అని పేరు. తెలియదునప్పా. తర్వాత ఐ లైక్ యూ ఆల్ ద విష్. లైక్ యూ ఆల్ ద విష్. ఇప్పుడు రాకపోతే ఎవ్రీథింగ్ ఇంగ్లీష్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ లాగా. అమ్మ పేరు ఏదో ఉండే, బాలేశ్వరమ్మ. బాలకృష్ణ తెలుసు, బాగుంది. ఆమె చచ్చిపెట్టేటప్పుడు నేను కలిసిన అవసాన దశలు. నన్ను చూడాలనిపిస్తే నన్ను చిన్నప్పుడు ఎత్తుకున్నది కదా, చెప్పు బాలేశ్వరమ్మ అంటే ఏమి ఇంకా సత్తువ లేదు. వాళ్ళ కూతురేమో బయటికి పోయింది. వాళ్ళ కూతురు బయటకు పోతేనే పోయి పక్కన కూర్చుంది. అంటే ఆమె ఓపెన్ ఏం మాట్లాడాలి. అయ్యగారు వచ్చినావా అయ్యగారు అంటే వచ్చినా. ఆమె అడిగిన ప్రశ్న తెలుసా? ఆమె పల్లెటూరు, ఆమె చచ్చిపోయినాక ఎక్కడ పోతావు అయ్యగారు మనం అని అడిగింది. నువ్వు ఎక్కడికి పోవు, నా హృదయంలో ఉంటావు. గట్టి చేయబట్టుకొని ఇట్లా ఏడ్చేసింది. నేను హాయిగా చచ్చిపోతాయి గారు అంటే నా హృదయంలో ఉంది కాబట్టి బాలకృష్ణ గురించి చెప్తున్నాను నేను. షీఈ్ విత్ మీ.